Happy birthday to you. 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 పాడు. Happy birthday to you. 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 మావయ్య Happy birthday to you. మావయ్య మేసం Happy ఉడుకుతుంది. birthday to you. Happy birthday to you. Happy birthday. మావయ్య మేసం ఉడిపోతుంది. Happy birthday to Sujata. Happy birthday to you. Happy birthday to you. Birthday to you, Miso. Happy birthday to you. Happy birthday. ఏమండి? ఏంటా పిచ్చి కేకలు? బర్త్డే తనదైతే అన్నయ్య కేక్ తినిపిస్తారేంటి? పద్ధతి లేదా? పర్వాలేదులే వదినా. అరే మరి చెప్పరే హ్యాపీ బర్త్డే టు యు 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 యు. అయ్యో దేవుడా. అది కాదు నందు, వీళ్ళిద్దరూ ఒకటే అని కేక్ తినిపించాను. ఇప్పుడు ఏమైంది? సుజాత కేక్ తినిపించాలి అంతే కదా? సరే, 5 తర్వాత నా చెల్లెలికి నేను కేక్ తినిపిస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ వంట మనిషి ఎక్కడా? హాజీ, ఇందాక తెలుగు బాగానే మాట్లాడావుగా, ఇప్పుడు హాజీలు నాజీలు ఎందుకు? సరే గాని ఇంతకి వంట అయిందా? అయిందండి. వదినెక్కడా? వెళ్ళి మా శాంతుదిని ఎక్కడుందో పిలుచుకురా. అలాగే జీ. మీ వదిన ఏం యాక్టింగ్ చేస్తుందిరా? వదినో శాంతి గారో తెలియదు కదా. మీ వదినేలరా శాంతి గారిని పిలుచుకురమ్మంటే అలాగే అందుగా. రే, ఇద్దరిలో మీ వదినేవర్రా? ఏమో అన్నా. ఏమండి, మీరు బిజినెస్ లో పెద్ద కావచ్చు, కానీ మా వదిన నాకు పెద్ద. ఇద్దరం మా అన్నయ్య వదినలో ఆశీర్వాదం తీసుకుందామండి. నువ్వు అన్నమాట ఎప్పుడైనా నేను కాదన్నానా? అలాగే. అయ్యో చిన్నదాన్ని, మా దగ్గర ఏం ఆశీర్వాదం తీసుకుంటారన్నయ్య? సుజాత చెప్పింది చేయడమే నా పని. బావగారు. బావగారునా? అంటే ఆవిడ నాకు చెల్లెలైనప్పుడు మీరు బావగారే కదా. ప్లీజ్ రండి. రానందు. ఎవరు? నాశనం. ఎవరా నువ్వు? అందరూ పారిపోండి.
లే లే మరి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. అంత భయంకర వాళ్ళే అయితే ఇంత పని చేసేవాళ్ళ? చేసేవారా? నోర్మై, అన్నీ తెలిసి చెప్పకుండా దాచినందుకు వాళ్ళని కాదు నిన్ననాలి. లే లే నందు పాపం నందిని ఏదో నాకు. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఆ వంట వాణ్ణి చేసుకున్న సుజాత ఇలా ఎలా ఎదిగిందా అని నాకప్పుడే అనుమానం వచ్చింది. కానీ రే గిరి, లేరా, నేను అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. అడుగమ్మా, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కోర్టులో చెప్తున్నట్టు చెప్తున్నాడంటే అంతా అబద్ధమే చెప్తాడు. నోర్మై, దాని మాటలు పట్టించుకోకమ్మా. నువ్వు అడుగు, నేను నిజం చెప్పకపోతే చెప్పించు కొట్టు. ఆ సుజాత చిచి, దాని పేరు ఎత్తడమే మహాపాపం. అదే వాళ్ళతో గడ్డాలు పెట్టుకుని వచ్చారే వాళ్ళెవర్రా? మనకు తెలిసిన వాళ్ళేనా? ఏం చెప్పకు. అడుగుతుంది నిన్నే. ఎవరు వాళ్ళు? గిరి, మనకు తెలిసిన వాళ్ళే. ఎవరు? బ్రోకర్ భాస్కర్, వాడు అసిస్టెంట్ నిషేధం. మీ సార్కి నేను వచ్చానని ఇన్ఫార్మ్ చేయి. అరే అజారుద్దీన్, అది కారు పెద్దగా బండగా అడ్డగా ఉంది, పక్కగా పెట్టి. అరే కారు నై సాబ్, మేడం కూడా అడ్డంగా ఉన్నది. ఆ వెధవలు, ఆ ఇడియట్స్ నన్నే ఫూల్ని చేస్తారా? దీనంతటికి కారణం నువ్వే. చెప్పు నందిని, ఎందుకు చేశావు ఈ పని? నిన్నే అడిగేది, ఎందుకు చేశావు? ఏంటి ఇలా మౌనంగా ఉంటే వదిలేస్తాననుకుంటున్నావా? మరి అది ఇప్పుడు ఈ నందిని ఏ తింగర్ సమాధానం చెప్పి పీకల మీద తెచ్చుకుంటుందో. అమ్మ అడుగుతుందిగా, చెప్పు. చెప్పు నందిని. అది మరి నాచుకో, నాకసలే ఒళ్ళు మండిపోతోంది. మావయ్య కళ్ళలో ఆనందం చూడడం కోసం. మావయ్య కళ్ళల్లో ఆనందం చూడ్డానికా? నేను నిన్ను కోడలుగా ఫిక్స్ అయినప్పుడు నీ ఊరేంటో తెలీదు, నీ పేరేంటో తెలీదు. కానీ నాకు నచ్చావు కాబట్టి ఇలాంటి పెద్దింటికి ఆస్తి, అంతస్తు, హోదా ఉన్న నాలాంటి స్టేటస్ ఉన్న అత్తకి కోడలుగా తెచ్చుకుంటే మావయ్య కళ్ళల్లో ఆనందం కోసం చేస్తావా? కావాలంటే చెప్పండి అత్తయ్య, మీ కళ్ళలో ఆనందం చూడడానికి కూడా ఏదో ఒకటి చేస్తాను. అయ్యో, ఏంటి, నా కళ్ళలో ఆనందం చూడ్డానికి కూడా ఏదో ఒకటి చేస్తావా? నాకు కావాల్సింది నా కళ్ళలో ఆనందం కాదు, మీ కళ్ళలో చావు భయం.
రివాల్వర్ తెమ్మంటారా అత్తయ్య? రివాల్వర్తో షూట్ చేస్తే భయం కొన్ని సెకండ్లే. అది నాకిష్టం లేదు. రోజుల తరబడి మీ అందరి కళ్ళలో భయం చూపిస్తాను. అమ్మ ఫోన్ ఎవరికి చేస్తుంది? హలో, పొద్దున ఫోన్ చేసి మా ఇంటికి వస్తానన్నావుగా? ఈరోజు సాయంత్రం వచ్చి నీకిష్టమైనన్ని రోజులుండు. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. నువ్వు ఈవినింగ్ వచ్చేయ్. నేను మీ దగ్గర ఓ రహస్యం దాచాను. నాకు చెల్లెలుంది. అది నేను కవల పిల్లలం. ఆ? అది చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయింది. లాస్ట్ వీకే ఇండియా వచ్చింది. ఈ రోజు ఈవినింగ్ ఇంటికి రమ్మన్నాను. చిన్నత్తయ్య మీరు కవల పిల్లలు కదా? అయితే మీరు అందంగా ఉన్నారు అంటే చిన్నత్తయ్య కూడా మీలా అందంగా ఉంటుంది కదా? ఉంటే మరి ఆవిడ్ని చూస్తే మా కళ్ళల్లో చావు భయం ఎందుకు వస్తుంది అత్తయ్య? ఆవిడ్ని చూస్తే కాదు, ఆవిడ పద్ధతుల్ని చూస్తే వస్తుంది. నాకు దానికి ఓ చిన్న మాట పట్టింపు వచ్చింది. అందుకే దాని మొహం నేను చూడను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆవిడ ఎన్ని రోజులు ఉంటుందమ్మా? నీ భార్యను మెచ్చి శబాషని భుజం తట్టే వరకు ఉంటుంది. అయితే రాగానే శబాష్ అని భుజం తట్టేస్తాను. తట్టాల్సిందే నువ్వు కాదు, అది నిన్నలా మెచ్చుకున్న రోజునే నేను ఇంట్లో మళ్ళీ అడుగు పెడతాను. భలే వారే అత్తయ్య, ఏదో వారం రోజులు పడుతుందన్నట్టు చెప్తున్నారు. రేపు ఉదయానికల్లా చిన్నత్తయ్య నా గురించి సన్మాన పత్రం రాసి మీకు ఫోన్ చేసి చదివి వినిపిస్తారు. చూడండి. చూద్దాం. చూడండి, అది మిమ్మల్ని తిట్టినా మీరు దానికి ఎదురు చెప్పకూడదు. చెప్తే నేను పర్మనెంట్ గా ఇంట్లో అడుగు పెట్టను. నందు అనుకున్నదొక్కటి